ఈరోజు ఒకే వీడియోలో 4 సూపర్ టేస్టీ స్ట్రీట్ ఫుడ్ రెసిపీస్ చేస్తున్నాం. అవేంటంటే పానీపూరి, స్వీట్ పూరి, దహీ పూరి, సమోసా చాట్. పానీపూరి కోసం ముందుగా క్రిస్పీ పూరీస్ తీసుకొని స్పైసీ స్టఫింగ్ వేసి చిల్డ్ పానీ యాడ్ చేస్తే పానీపూరి రెడీ. స్వీట్ పూరి కోసం మనం ముందుగా స్వీట్ సాస్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా పూరీలో పొటాటో స్టఫ్, ఆనియన్, స్వీట్ చట్నీ, సేవ్ పూస యాడ్ చేస్తే ఏముంటుందండి. స్వీట్ లవర్స్కి ఇది పర్ఫెక్ట్. ఇంకా క్రీమీ దహీ పూరి కోసం చిక్కటి పెరుగు, చట్నీస్, సేవ్ పూస యాడ్ చేసి రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకున్నాం. టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది. ఇప్పుడు స్పైసీ సమోసా చాట్ కోసం క్రిస్పీ సమోసా మీద మసాలాసు, ఆనియన్, సేవ్ పూస, కొరియాండర్ యాడ్ చేసాం. టేస్ట్ అల్టిమేట్. ఇవన్నీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. పార్టీకి, స్నాక్స్కి, ఫ్యామిలీస్కి పర్ఫెక్ట్ రెసిపీస్. ఇవి ప్రిపేర్ చేసే అప్పుడు కొన్ని సింపుల్ టిప్స్ చెప్తాను. వాటి వల్ల పానీపూరి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నా, నా వీడియోస్ మీకు వర్త్ అనిపించినా నా వీడియోస్కి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే వైట్ బఠానీని నానబెట్టుకోవాలి. నేను 1 కప్ వైట్ బఠానీ తీసుకొని ఇలా వాటర్ పోసి నానబెట్టుకున్నాను. దీనిని ఓవర్ నైట్ నానబెట్టుకుంటే బెస్ట్. మనం పానీపూరి చేయడానికి 1 గంట ముందు ఇలా చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. అలానే ఇంకొక బౌల్లో కూడా సేమ్ నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. ఒకటి పానీ ప్రిపేర్ చేసుకోవడానికి, ఇంకొకటి స్వీట్ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి. కాబట్టి 2 చింతపండులని కూడా 2 సపరేట్ బౌల్స్లో వేసి నానబెట్టుకోవాలి. నేను ఈ బఠానీని 5 గంటలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి కుక్కర్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 2 నుంచి 3 కప్పుల వరకు వాటర్ పోసి 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి 8 నుంచి 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు యాడ్ చేయడం ద్వారా బఠానీకి మంచి టేస్ట్ వస్తుంది. నేను తక్కువ సేపు నానబెట్టుకున్నాను కాబట్టి అన్ని విజిల్స్ వచ్చే వరకు కుక్ చేశాను. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మాత్రం ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్వీట్ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా యాడ్ చేయాలి. స్వీట్నెస్ కోసం 3 టేబుల్ స్పూన్స్ బెల్లం యాడ్ చేయాలి. అలానే చిటికెడంత ఉప్పుని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి యాడ్ చేయాలి. అలానే 1/2 కప్ వాటర్ తీసుకోవాలి. టోటల్గా 1 కప్ వాటర్ యాడ్ చేయాలి. నేను 1/2 కప్పు చింతపండు నానబెట్టుకోవడానికి యాడ్ చేశాను. సో 1/2 కప్ ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు దీనిని స్టవ్ మీద పెట్టి కొంచెం థిక్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు లైట్గా అలా వాటర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక మనం ఫిల్టర్ చేస్తే మన స్వీట్ చట్నీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే మనకి స్వీట్ చట్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్లు. సో ఇప్పుడు స్వీట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. మనం ఇప్పుడు పూరీలోకి పానీని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు. ఇవి ఆప్షనల్ అండి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి అవసరానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పానీలోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి పల్ప్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా పల్ప్ని సపరేట్ చేశాక ఇందులోనే ఒక 3 to 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్లో నుంచి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే 3/4 పార్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేశాక మీకు ఏమైనా తగ్గాయి అనిపిస్తే టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నేను 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేశాను స్పైసీనెస్ కోసం. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మీకు వాటర్ పులుపుగా అనిపిస్తే ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయండి. బ్లాక్ సాల్ట్, జీరా పౌడర్ యాడ్ చేయండి, లేదా గ్రీన్ చట్నీ ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా మీ టేస్ట్కి తగ్గట్టుగా ఈ వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇందులోనే లాస్ట్గా ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసినవి యాడ్ చేయండి. అలానే కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేయండి. బెల్లం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇక్కడ ఇంకో చిన్న టిప్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఈ వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. మనకి పూరీలోకి పానీ కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న బఠానీ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు మళ్ళీ మనం ఒక 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఇలా శుభ్రంగా కడుక్కొని వీడియోలో చూపిస్తున్నట్లుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. వీటిని కుక్కర్లోకి యాడ్ చేశాక ఒక హాఫ్ కప్ వాటర్ పోసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పూరీస్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను రెడీమేడ్ పూరీస్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంట్లోనే పూరీస్ని ప్రిపేర్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి బంగాళదుంపలు కూడా కుక్ అయ్యాయి. ఇప్పుడు వాటిపైన ఉన్న తోలుని పీల్ ఆఫ్ చేసి ఇలా బఠానీ గిన్నెలోకి యాడ్ చేసి పొటాటో మ్యాషర్ తోటి లైట్గా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేశాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా తీసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసే అప్పుడే ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి టేస్ట్ చెక్ చేసుకోండి. నాకు ఉప్పు కారం సరిపోయినట్లు అనిపించలేదు, సో నేను 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను. మనం ఆల్రెడీ బఠానీలో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పూరీని ఇలా హోల్ చేసి ఇందులో స్టఫింగ్ యాడ్ చేసి ఆనియన్స్ వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్ పోసుకొని తాగుతుంటే అమ్మయ్య చాలు, ఇది కదా మనకు కావాల్సింది. ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. మరి ఈ రెసిపీని చూశాక మీరేమంటారో కమెంట్లో చెప్పండి. ఇప్పుడు మనం స్వీట్ పూరీని ప్రిపేర్ చేసుకుందాం. స్వీట్ పూరీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా 6 పూరీలను ఇలా హోల్ చేసి తీసుకుందాం. ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలూ బఠానీ స్టఫ్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేయాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ చట్నీ ఉంది కదా, అది కొంచెం డిజిల్ చేసుకోండి. ఇందులోనే కొంచెం లైట్గా ఇలా సేవ్ పూసని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేయడం వల్ల క్రంచీనెస్ యాడ్ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అలానే పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి పైన కొంచెం చాట్ మసాలాని యాడ్ చేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా స్వీట్ పూరీ రెడీ అవుతుంది. ఇది చాలా టేస్టీ, అలానే హైజీన్ కూడా ఉంది. మీలో ఎంతమందికి స్వీట్ పూరీ ఇష్టం కమెంట్ చేయండి. నెక్స్ట్ పెరుగు పూరీని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం పెరుగులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి పెరుగులో లంప్స్ లేకుండా ఇలా థిక్ క్రీమీ టెక్స్చర్ లాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి 6 పూరీలను ఇలా హోల్ చేసి ఇందులోకి ఆలూ బఠానీ స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి. మనం పూరీ కోసం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీ ఉంది కదా, అది కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. అలానే లైట్గా స్వీట్ చట్నీని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగుని యాడ్ చేయాలి.
ఇందులోనే ఆనియన్స్, కొత్తిమీర యాడ్ చేయాలి. అలానే పైన కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవాలి. దానివల్ల స్పైసీనెస్ కొంచెం ఎక్స్ట్రా లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్గా పైన కొంచెం సేవ్ పూసని యాడ్ చేసుకుంటే అంతే అండి. ఎంతో క్రీమీ టెక్స్చర్తో మనకి పెరుగు పూరి స్పైసీగా, లైట్ స్వీట్గా, చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. పెరుగు పూరి రెడీ అయ్యింది. మీలో ఎంతమందికి ఈ పెరుగు పూరి అంటే ఇష్టం కమెంట్ చేయండి. ఇంకా లాస్ట్లో మన అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ పూరిని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం మీ దగ్గర ఐరన్ దోశ ప్యాన్ ఉంటే స్టవ్ మీద పెట్టి కొంచెం హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యాక లైట్గా ఆయిల్ని యాడ్ చేయండి. అలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు బఠానీ స్టఫ్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పానీలోని వాటర్ని అవసరానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పొటాటో మ్యాష్ని యూస్ చేసి మ్యాష్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పౌడర్, చాట్ మసాలాని యాడ్ చేసి ఒక సమోసాని ఇలా నలిపి వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా బాయిల్ చేసుకున్నట్టు కుక్ చేసుకోవాలి. కుక్ చేసేటప్పుడు అవసరానికి తగ్గట్టుగా పానీలోని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా కుక్ చేసుకొని కొంచెం దగ్గరగా అయ్యాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని చాట్ పైన కొన్ని ఆనియన్స్, కొత్తిమీర, సేవ్ పూస వేసుకొని తినడమే. మీకు ఇష్టం ఉంటే ఇందులోనే కొంచెం గ్రీన్ చట్నీ, కొంచెం స్వీట్ చట్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను యాడ్ చేయలేదు. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. మీకు వీటిలో ఏది బెస్ట్ అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.